హలో హలో అమ్మాయి పాత రోజు ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. వెండి తెరపై నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపించగానే థియేటర్ లో విజిల్స్ దద్దరిల్లే రోజులవి. అలాంటిది ఒకే స్క్రీన్ మీద ఇద్దరు అక్కినేనులు ఒకేసారి కనిపిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుందా లేదా? అచ్చం అలాంటి అద్భుతమైన అనుభూతిని తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు అందించారు అక్కినేని గారు. ఆ సినిమా ఏంటంటే ఇద్దరు మిత్రులు. అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అది. ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన ఓ పాటకు, ఒక పెద్ద అంతర్జాతీయ పాటకు లింక్ ఉందని మీకు తెలుసా? సావిత్రి గారు ఈ సినిమాలో అవకాశం రాలేదని ఎందుకు ఏడ్చారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అంతేకాదు ఇద్దరు మిత్రులు సినిమా వెనుకున్న ఎన్నో ఆసక్తికరమైన ఆశ్చర్యమైన విషయాలన్నీ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కుపాటి మధుసూదన్ రావు గారికి బెంగాలీ సాహిత్యం అన్న, సినిమాలన్నా ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అంతకు ముందొచ్చిన వెలుగు నీడలు సినిమాను కూడా బెంగాలీ చిత్రం చల్ చల్ ఆధారంగానే నిర్మించారు ఆయన. ఈ సినిమా హిట్ అవటంతో మళ్లీ బెంగాలీ వైపే చూశారు దుక్కుపాటి గారు. బెంగాలీ సినిమా తాషేర్ గర్ దుక్కిపాటి గారికి చాలా నచ్చింది. బాగా నచ్చటంతో వెంటనే ఆ సినిమా హక్కుల్ని కొనేశారాయన. అయితే కథను ఉన్నదున్నట్లుగా కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని నిర్మించారు. ఒరిజినల్ కథలోని ప్రధాన పాత్రలు మాత్రమే తీసుకుని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి సహాయంతో, ఇంకా సహాయ దర్శకుడైన కె విశ్వనాథ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ గోరా శాస్త్రి గారు వీరందరూ కలిసి సరికొత్త కథను అల్లారు. కథకు మాటలు రాయటానికి ముందుగా ఆచార్య ఆత్రేయ గారిని అనుకున్నారు. కానీ వెలుగు నీడలు సినిమా టైంలో ఆయన పెట్టిన ఇబ్బందులు గుర్తొచ్చి డాక్టర్ కొరపాటి గంగాధరరావు గారితో మాటలు రాయించారు ఈ సినిమాకి. సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే అన్నదమ్ములు కదా అని అనుకుంటాం మనం. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఇద్దరి హీరోలకు అసలు సంబంధమే ఉండదు. బెంగాలీలో హీరో ఉత్తమ్ కుమార్ యాక్ట్ చేశారు. వారి తమ్ముడైన తరుణ్ కుమార్ డూప్ గా యాక్ట్ చేశారు. తెలుగులోకి వచ్చేసరికి అక్కినేని గారికి జగన్నాథరావు అనే ఆర్టిస్ట్ డూప్ గా యాక్ట్ చేశారు. సడన్ గా చూస్తే ఆయన కొంచెం అక్కినేని గారిలానే కనిపిస్తారు. అన్నపూర్ణ వారి సినిమాలైన దొంగరాముడు నుంచి వెలుగు నీడల వరకు వరుసగా హీరోయిన్ గా నటించిన సావిత్రి గారికి ఇద్దరు మిత్రుల సినిమాలో మాత్రం అవకాశం దక్కలేదు. కారణం ఏంటంటే ఇందులో హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోవడమే. ఈ స్థాయికి తగ్గ వేషం లేదమ్మా ఇందులో అని దుక్కిపాటి గారు ఎంత చెప్పినా సావిత్రి గారు వినకుండా కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజసులోచన ఇంకా ఈవి సరోజాలను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఒరిజినల్ కథలో చెల్లెలు పాత్ర లేకపోయినా ఈ సినిమాలో ఆ పాత్రను సృష్టించి అప్పటి వరకు హాస్య పాత్రలు వేస్తున్న శారదా గారికి అవకాశం ఇచ్చారు దుక్కిపాటి. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో గుమ్మడి గారు అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. 1961లో అన్నపూర్ణ సంస్థ నుండి వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు విడుదలయ్యాయి. వెలుగు నీడలు సినిమాకి పెండ్యాల గారు సంగీతం అందిస్తే, ఇక ఇద్దరు మిత్రులు సినిమాకి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు. అన్నపూర్ణ సంస్థకు సాలూరి వారు పనిచేయడం ఇదే తొలిసారి. ఫ్రెండ్స్, పెండ్యాల గారి ఇంకా సాలూరి రాజేశ్వరరావు గారి బయోగ్రఫీ తెలుసుకోవాలనంటే మన ఛానల్లో లింక్ అవైలబుల్ గా ఉంది. వీలైతే ఓసారి చూసేయండి. ఈ సినిమాలో ఆరుద్ర రాసిన హలో హలో అమ్మాయి పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. హలో హలో అమ్మాయి అయితే ఈ పాట పుట్టుక వెనక ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టోరీ ఉంది. ఈజిప్ట్ లో పుట్టి పెరిగిన ఒక గాయకుడు బాబ్ అజామ్ 60వ దశకంలో పారిస్ లో యా ముస్తఫా అనే ఒక టర్కిష్ గీతాన్ని విడుదల చేశాడు. ఆ పాట ఎంత హిట్ అంటే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. ఆ ఒకే ఒక్క పాటతో బాబ్ అజామ్ మిలియనర్ అయిపోయాడు. మన సాలూరి రాజేశ్వరరావు గారికి అర్ధరాత్రి BBC రేడియోలో పరభాషా పాటలు వినే అలవాటు ఉండేది అప్పట్లో. అలా యా ముస్తఫా పాట విన్న మన సాలూరి గారు ఆ ట్యూన్ కి ఫిదా అయిపోయారు. మొదట ఆ ట్యూన్ ను 1961లో వచ్చిన భార్యాభర్తలు సినిమా టైటిల్స్ కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడారు. ఆ తర్వాత అదే ట్యూన్ ను అక్కినేని గారికి, దుక్కిపాటికి వినిపించి వెస్ట్రన్ బీట్ తో యుగల గీతంగా మార్చేశారు. ఆ ట్యూన్ కు ఆరుద్ర గారు హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి అని రాస్తే, ఘంటసాల గారు, సుశీల గారు పాడారు ఆ పాట. ఈ సినిమాలో ఈవి సరోజాను ఆట పట్టిస్తూ అక్కినేని గారు పాడే ఈ పాట 50 ఏళ్లు దాటినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పాటల రచయిత దాశరథి గారికి ఇది మొదటి సినిమా. ఆయన రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ పాట కూడా పెద్ద హిట్ అయింది. కెమెరామెన్ సెల్వరాజ్ గారు తీసిన డ్యూయల్ రోల్ సీన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకు గాను సెల్వరాజ్ గారికి దుక్కిపాటి వారు ఏకంగా ఒక వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు ఆ రోజుల్లో. 1961 డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టి శతదినోత్సవం జరుపుకుంది.
ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ హైదరాబాద్ లో చాలా ఘనంగా చేసుకున్నారు. ఈ ఫంక్షన్ కోసం మద్రాసు నుంచి నటీనటులు, టెక్నీషియన్లు ప్రత్యేక చార్టర్ విమానంలో హైదరాబాద్ కి రావడం జరిగింది. ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అంతేకాదు సినిమాలో తనకు వేషం లేదని ఏడ్చిన సావిత్రి గారే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరికీ బహుమతులు అందజేశారు. ఇదండి ఇద్దరు మిత్రులు సినిమా వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన యూవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.